వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. పర్యావరణ పరిరక్షణ విధానంలో ఎవరికి హాని కలగకుండా, పర్యావరణానికి ముఖ్యంగా హాని కలగకుండా ఈకో ఫ్రెండ్లీ నేపథ్యంలో విశాఖ సమతా కాలేజ్ విద్యార్థులు మట్టి బొమ్మలతో వినాయకులను అయితే తయారు చేస్తున్నారు. అందరికీ ఈ పంటి బొమ్మలనే వాడాలి, మట్టి బొమ్మలతోనే వినాయక చవితి స్వామిని పూజించాలని చెప్పి అందరికీ చెప్తున్నారు. అయితే స్వయంగా వాళ్ళే ఈ జింక మట్టితో వినాయకులను తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ పర్యావరణానికి వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి. Hello sir, my name is Harshni and I am studying BBA third semester in Samatha College. సో మేము ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయడం జరిగింది మా కాలేజ్లోనే. సో ప్రజెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్కి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా ఇలాగ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయడం వల్ల చాలా మంచిదని మేము అనుకున్నాం. అలాగే మా ప్రిన్సిపల్ సార్ కూడా ఇన్వైట్ చేశారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వీ ఎంజాయ్డ్ అలాట్. వీ మేక్ సో మెనీ వినాయకర్స్ ఆల్సో అండ్ వీ లవ్డ్ ఇట్ అలో. థ్యాంక్ యూ సార్. ఏం చెప్తారు అప్కమింగ్ మీకన్నా జూనియర్స్కి ఏం చెప్తారు ఈకో ఫ్రెండ్లీ కోసం? మా జూనియర్స్కి అయితే మేము ఈకో ఫ్రెండ్లీగా చేయమని చెప్తాము వినాయకుడివి. ఎందుకంటే మట్టి మళ్ళీ మనం ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి వాటర్లోని డిజాల్వ్ అయిపోద్ది కాబట్టి బెటర్ అని నేనైతే చెప్తాను సార్ మా జూనియర్స్. ఎస్ సార్, అదే అనుకుంటున్నాం. అందరూ కూడా అదే చేయాలి. థ్యాంక్ యూ సార్. Good morning everyone. I'm Mahi Sharma from BBA third semester from Samta Degree College, and we are making Ganesh idols eco-friendly. We all support eco-friendly because it gets easily absorbed in water. I request everyone to make Ganesh idol using eco-friendly things. Thank you so much. What is your message for your juniors? I expect everyone and I advise my juniors to use eco-friendly idols as it is good for the nature. Thank you. Good morning. I am Anupama from Samta College. I am pursuing PG MBA. సో ఈరోజు మట్టి వినాయకుడిని తయారు చేసాము. సో అందరి ఇంట్లోని మట్టి వినాయకుడిని తయారు చేసుకోండి. పర్యావరణ రక్షణ బాధ్యత మనదే కాబట్టి మట్టి వినాయకుడిని తయారు చేయండి. ప్లాస్టిక్ పెయింట్స్ అవి యూజ్ చేయకుండా మట్టి వినాయకుడిని వాడండి. థ్యాంక్స్. అందరూ మట్టి వినాయకుడిని వాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జీవన. నేను సమత MBA PG చేస్తున్నాను. ఈ కాలంలోని మట్టి వినాయకుని తయారు చేయకపోవడం వల్ల చాలామంది జీవులు చనిపోతున్నారు. అలాగే మనం ఎవరిని కాపాడలేకపోతాము. నీటిలో నివసిస్తున్న జీవులు కూడా ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నారు. సో అందరూ మట్టి వినాయకుని చేసుకొని ఇంట్లో పూజించి నిమజ్జనం చేసినప్పుడు కూడా మట్టి వినాయకుని నిమజ్జనం చేస్తే ఎలాంటి కల్యూషన్ ఉండదు. అలాగే మనం చాలామందిని కాపాడవాళ్ళు అవుతాం. ఎన్వైరన్మెంట్ని కూడా చాలా కాపాడగలము. అలాగే ప్రతి ఇంట్లోని మట్టి వినాయకుని చేసి పూజించి వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు హేమలత అండి. నేను సమత డిగ్రీ కాలేజ్లో BSc సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్లో మట్టి వినాయకుడు చేయడం అనే ప్రోగ్రాం పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇంతవరకు మట్టి వినాయకుడు అని ఎవరు పట్టించుకోవట్లేదు. అందరూ రంగులు ఉన్న వినాయకుడు మాత్రమే చూస్తున్నారు. ఆ రంగుల వినాయకుడి వల్ల కెమికల్స్ అవన్నీ కలిసిపోయి తర్వాత మనం నిమజ్జనం చేసినప్పుడు అవన్నీ సముద్రంలో మట్టిలో అవన్నీ కలిసిపోవడం వల్ల వాటి వల్ల చాలా జీవరాశులు చనిపోతున్నాయి, చేపలు చనిపోతున్నాయి. వాటి వల్ల అవి చేపలను తిని మనం కూడా చాలా అనారోగ్యం పాలవుతున్నాం. అందుకే మట్టి వినాయకుడు చేయడం వల్ల ఏంటంటే ఈ మట్టి వినాయకుడు సముద్రంలో నిమజ్జనం చేయగానే చాలా త్వరగా కలిసిపోతుంది. ఎందుకంటే మట్టిలో చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి, త్వరగా కలిసిపోతుంది. మనకి ఎలాంటి అనారోగ్యం కూడా రాదు. అందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇవి మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా వాటర్ మనం తాగిన తర్వాత మనకి ఏం కాదు. ఇది వాటర్ మనకి పంటల్లో పండిస్తారు. ఆ పంటలు తినడం వల్ల మనం ఇంకా హెల్తీగా ఉంటాము. థ్యాంక్ యూ. Good morning sir. My name is N. Charishma. I'm studying BBA final year in Samatha Degree College. మేము ఈరోజు మా కాలేజ్లో మట్టి గణపతులను తయారు చేస్తున్నాం. వీటిని మనం తయారు చేయడం వల్ల పర్యావరణానికి ఏ హాని జరగకుండా ఇవి నిమజ్జనం చేసేటప్పుడు కూడా అనేక జీవరాశులు సముద్రంలో వాటికి కూడా హానికరంగా జరగవు. అందువల్ల ఈ మట్టి వినాయకుడిని అందరం మనం పూజిద్దాం, వీటిని పర్యావరణాన్ని రక్షిద్దాం. సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు ప్రొఫెసర్ శ్రీనివాసరావు. ఇక్కడ సమత కాలేజ్ వాళ్ళకి ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఇక్కడ. సో ఈ రోజు నాడు
ఇప్పుడున్న ప్రజెంట్ కాలుష్యం ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి పిల్లలకి అట్లీస్ట్ మన వల్ల ఇంకా ఫర్దర్గా ఇంకా కాలుష్యం జరగకూడదు అనే కాన్సెప్ట్ మీద ఈరోజు ఒక ఈవెంట్ని తీసుకొని దాన్ని బట్టి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అండ్ పిల్లలకు కూడా వాళ్ళకి తెలియాలి మన వల్ల ఇంకా ఇబ్బంది కలగకూడదు ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఉద్దేశంతో వినాయక చవితి అనే కాన్సెప్ట్ని తీసుకొని వినాయకుడు విగ్రహాలు మట్టితో తయారు చేయించుతాం పిల్లలతోటి, ఎందుకంటే వాళ్ళు కూడా అవగాహనకి రావాలి. అండ్ కలర్స్ తోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వాటితో చేసింది ఏంటంటే భూములకు అన్ని ఇవ్వడం వల్ల చాలా కాలుష్యం జరుగుతుంది దానివల్ల. అందుకు ఈసారి పిల్లలతోటి మేము మట్టితో విగ్రహాలు తయారు చేయించి ఆ విగ్రహాలు ఇంట్లోని పెట్టి ఈసారి పూజ చేయించాలని చెప్పి అనుకుంటున్నాము. అదే కాకుండా ఫస్ట్ టైం మేము సమతా కాలేజ్లోని వినాయకుడు ఉత్సవాలు జరపడానికి నిర్ణయించుకున్నాం. ఈసారి ఒక 3 days పెట్టి ఒక మట్టి విగ్రహం పెట్టి ఆ 3వ రోజు నాడు ఒక డ్రమ్లోని ఆ విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేసి ఆ నీళ్ళతోటి ఇక్కడ మొక్కలన్నిటికి నీళ్లు పిల్లలతోటి వేయించేస్తే సో వాళ్ళు కూడా తెలుస్తుంది అన్నమాట. అంటే రీసైక్లింగ్ ఎలా చేయాలి అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా మన వల్ల ఒక మంచి జరగాలి, మనం చేసే పని వల్ల మళ్ళీ తిరిగి నేచర్కి ఒక మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గ్రీన్ క్లైమేట్ అండ్ అదర్ NGOస్తో కలిపి ఈరోజు ఇక్కడ సమతా కాలేజీలోని తయారు చేయడం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయక ప్రతిమలు తయారు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా పిల్లల్లో క్రియేటివిటీ పెంచడమే కాకుండా ఈ మట్టి వల్ల ఆరోగ్యము అన్న దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఇది చాలా ఉపకరిస్తుంది. అంతేకాకుండా ఏదైతే దేశంలో మనము మట్టి వినాయక పూజ చేసేటప్పుడు ఉపయోగించే పత్రి ఏదైతే ఉందో పత్రిలో ఉన్న అన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నవే కాబట్టి పత్రిని కూడా తిరిగి మొక్కలు నాటి పెంచేందుకు పిల్లల్లో అవగాహన కల్పించడానికి ఈ మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు లెడ్ వాడుతున్నారో అట్లన్నింటిని వినియోగించకుండా విద్యార్థుల అవగాహన కల్పించడం ద్వారా మొత్తం సామాజిక చైతన్యం తేవాలనే ఆలోచనతో మనం ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నాం. మనం అందరం పర్యావరణంలో భాగమై మట్టి వినాయకులను చేసుకుందాం, అలాగే మట్టి వినాయకుడినే పూజిద్దాం. దీని ద్వారా మనం నిమజ్జనం చేసిన తర్వాత అనేక జీవరాశులు సముద్రంలో ఉన్న జీవరాశులను కాపాడుకుందాం, అలాగే మనందరికీ మంచి చేకూర్చే ఆ గణనాథుడి ఆశీస్సులు పొందుదాం అంటున్నారు విశాఖ విద్యార్థులు. మట్టి గణపతిని తయారు చేసి అందరూ మట్టి గణపతినే పూజిద్దాం, ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణానికి హాని కలగకుండా అయితే ఈ శ్రీకారం చూడదాం అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ విద్యార్థులు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.